లోకాధ్యక్ష సురాదక్ష్యో ధర్మాధ్యక్ష కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహ చ్యుత్యదంష్ట్ర చతుర్భుజః. భావం: లోకానికి, దేవతలకు, ధర్మానికి అతడే అధిపతి. లోకం ప్రజానీకానికి సంబంధించిన జనపక్షం. దేవతలు ఆలోచనలకు, ఆచరణలకు సంబంధించిన మేధావులు. ధర్మకర్తలు న్యాయ పరిపాలనకు సంబంధించిన నిర్ణయాధికారుల వర్గం. ఇలా ప్రపంచ పరిపాలనకు సంబంధించిన పాలితులకు, పాలకులకు పాలనా పద్ధతిని ఆధ్వర్యం వహించిన అఖిలేశ్వరుడు అందరి చేత అన్ని పనులు చేయించే బాధ్యత వహిస్తాడు. లోకపాలకులు, కార్యపాలకులు, న్యాయపాలకులు ఎవరి విధి వారు సక్రమంగా నిర్వహించేటట్లు చూసే సర్వాధికారి. తాను స్వయంగా ఏమీ చేయకపోయినా అన్నీ చేసినట్టే చూసే సర్వాధికారి. తాను స్వయంగా ఏమీ చేయకపోయినా అన్నీ చేసినట్టే, చేసినా చేయనట్టే. అందువల్ల అతడు కృతాకృతుడు. ఇంత విచిత్రంగా విశ్వరాజ్యాంగం నడిపించే విశ్వేశ్వరుడు 4 రూపాలలో, 4 వ్యూహాలను ఏర్పరుచుకొని 4 కోరలతో, 4 భుజాలతో నలుదిక్కులా వ్యాపించి ఉంటాడు. అతనిని తప్పించుకొని వెళ్లేందుకు వీల్లేదు. జాగ్రత్తావస్థలో వైశ్వానర రూపంలో, స్వప్నావస్థలో తైజస రూపంలో, గాఢ నిద్రలో ప్రాజ్ఞ రూపంలోను, ఈ మూడింటికి అతీతమైన తురీయావస్థలో సర్వేశ్వర రూపంలోను పరమాత్మ తన ఆత్మ వైభవాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. ఒకప్పుడు వాసుదేవునిగా ప్రపంచమంతటా వ్యాపించి ఉంటాడు. మరొకప్పుడు సంకర్షణ రూపంలో సమస్త జీవరాశిని తన వైపు లాగుకొని గంభీరంగా ఉంటాడు. ఒకానొకప్పుడు ప్రద్యుమ్న రూపంలో వెలుగులకు వెలుగుగా నిగలిగాడుతూ ఉంటాడు. ఒకానొక సమయంలో ఎవరికి లొంగని అనిరుద్ధ రూపాన్ని ధరిస్తాడు. 4 భుజాలతో పరవాసుదేవుడైన భక్తులకు పారవస్యాన్ని ప్రసాదిస్తాడు. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 చోట్ల అతని మహాస్వనం వినిపిస్తుంది. నలుగురికి 4 రకాలుగా, 10 మందికి పలు విధాలుగా, ప్రాణకోటికి కోటి రూపాలలో గోచరించే లోకాధ్యక్షుడు అన్ని విధాల చతురుడు.